నిప్పులు చిమ్ముతూ నింగికినే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుతూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. మీరెవరైనా, మీది ఏ స్థాయి అయినా, ఒక మాట ప్రతి మాట, ఒక చర్య ప్రతి చర్య, ఒక విజయం అపజయం మిమ్మల్ని వార్తల్లో వ్యక్తులుగా నిలబెడుతుంది. అలాంటి వారే న్యూస్ మేకర్స్ అవుతారు. అలాంటి న్యూస్ మేకర్స్తో మీ ముందున్నాను. సోషల్ మీడియా కోయిలై కూసింది. ఎవరి గాన కోయిల అని. అచ్చం ఓ పల్లెటూరి సాధారణ మహిళ. పక్కన బకెట్. ఎవరో పాడమంటే అలా పాడేసింది. అంతే, రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. తనకు అక్షరం ముక్క రాదు, సంగీతం నేర్చుకోలేదు. అయితేనేం, రసజ్ఞుల హృదయాలను దోచుకునే గాత్రం ఆమె సొంతం. ఆమె పాటలో తీయదనం, ఆమె గానంలో అమృతం, ఆమె పాటలో తెలియని పరవశం. ఎంతో సాధన చేస్తే కానీ సాధ్యం కానిది కేవలం వినడం, అనుకరించడంతో సాధించగలిగింది ఈ గానకోయిల. అందుకే న్యూస్ మేకర్ అయింది. ఆ గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది. కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే, పరవశింపచేసే గాత్రముంది. కోకిలమ్మ నువ్వు సయ్యంటేనే పాడెను సరిగమలే. తను ఎక్కడో పల్లెటూరులో ఉంది. తన పాట మాత్రం పల్లెల్ని దాటి పట్టణాలకు చేరింది. సోషల్ మీడియాలో రిపీటెడ్గా మోగింది. విన్నవారి హృదయాల్ని రంజింపజేసింది. ఇదంతా ఎందుకంటే తను ప్రొఫెషనల్ సింగర్ కాదు, ప్రకృతి అందించిన సింగర్. అందుకే పబ్లిసిటీ లేకుండానే పాపులర్ అయింది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లను ఆకర్షించి న్యూస్ మేకర్ అయింది ఈ బేబీ. నీ కళ్ళలో పలికినవి నా కంటి భాషలివే, అందాల వయసేదో తెలుతా మరి, విరబూసే వలపేదో నాలో, నీ పేరు నా పేరు తెలుసా మరి, హృదయాలు కదలాడే నీలో, బలపందుకే కలిపేనులే విరబూసే వయసెల్నాడో. ఇప్పుడు సంగీతం రాని ఓ కోయిల, ఓ చిలియా అంటూ చేసిన గానం ఓ సంచలనం. సోషల్ మీడియాను ఓ ఊపు ఊపి మెయిన్ స్ట్రీమ్ మీడియా వెంటపడేలా ఆలపించిన ఆ స్వరం అచ్చంగా ఓ పల్లెటూరి గాయనిది. ఓ చిలియా నా ప్రియ సఖియా చెయ్యరును నా మనసే, ఏ చోట అది జారినదో ఆ పడే మరచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదములు చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాతో మన కలయిక తెలిపి. అప్పుడే ఇంటి పని ముగించుకుని పక్కింటి వాళ్లను పలకరిద్దామని వచ్చి గంజి బకెట్ పక్కన కూర్చుని ఏదో యథాలపంగా టైంపాస్ కోసం అలా ఓ పాటను పాడేసిన ఈమె పేరు పసల బేబీ. బేబీని చూస్తేనే అర్థమవుతుంది తాను సంగీత జ్ఞాని కాదని. అయితేనేం ఆ గొంతులో తీయదనముంది, గాత్రంలో మ్యాజిక్ ఉంది, స్వరంలో అమృతముంది. తన గానంతో సంగీత ప్రియుల్ని కట్టిపడేసే శక్తి ఉంది. బేబీ గానం చేసిన ఓ చెలియా నా ప్రియసఖియా పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. పల్లెటూరి కోయిల గొంతు అంటూ కొందరు, టాలీవుడ్కి ఆవల అద్భుతమైన టాలెంట్ ఉందని మరికొందరు, ఆమె వివరాలు తెలియచేయండి అంటూ ఇంకొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలైంది. దీంతో మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఆలస్యం చేయకుండా రంగంలోకి దూకింది. పసల బేబీ ఆచూకీ తెలిసింది. మా అమ్మగారు పొలం పని చేసుకుంటారు, మా నాన్నగారు కూడా పొలం పనినండి. నేను కూడా పొలం పని చేసేదానండి. చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే చాలా చాలా ఇష్టమండి. పొలం పని చేసుకుంటూ కూనురాగం పాడేదానండి. నా పాట విన్నవాళ్ళు, నీ గొంతు చాలా బాగుందమ్మా, ఎంతో బాగుంది నీ గొంతు, మీరు పాడండి, అలాగే ప్రాక్టీస్ చేయండి, పాడితే ఇంకా మీరు మంచి భవిష్యత్తులోకి వస్తారనివారండి అందరూ కూడా. నేను ఇలాగ పాడుతుంటుండగా నన్ను ఒక పాస్టర్ గారు చూసి, అబ్బాయి ఇప్పుడు గొంతు చాలా బాగుంది, క్రిస్టియన్ పాటలు పాడిస్తే మంచిగా ఉంటుందేమో అని నా చేత ఆల్బమ్ కూడా చేయించారండి రత్నబాబు గారు. నా పాట విన్న వాళ్ళంతా ఇష్టపడి నన్ను ప్రోగ్రాంకి పిలిచి ఏదో కొద్ది గొప్ప డబ్బులు ఇచ్చి నన్ను హైలైట్ చేశారండి. పసల బేబీ ఇప్పుడు న్యూస్ మేకర్. కారణం ఆమె గలం నుంచి జాలువారిన పాట. ఎర్ర జాకెట్, నీలిరంగు చీర, పక్కన ఓ బకెట్. చూడగానే సాధారణ మహిళ అని ఎవరికైనా అర్థమవుతుంది. ఆ మహిళ పాడిన పాట ఆమెను వార్తల్లో వ్యక్తిని చేసింది. బేబీది తూర్పుగోదావరి జిల్లా రంగపేట మండలం వడసలేరు గ్రామం.
తను పాడిన పాట తనకే కాదు తన గ్రామానికి కూడా పేరు తీసుకొచ్చింది. నేర్చుకోలేదు, సంగీతం నేర్చుకోలేదు, సోషల్ మీడియా గురించి అవగాహన లేదు. కానీ తను పాడిన పాట అంత పాపులర్ ఎలా అయింది? సామాజిక మాధ్యమంలోకి ఆ పాట ఎలా వచ్చి చేరింది? తన గానంతో లక్షలాది మందిని అభిమానులుగా మార్చుకోగలనని బేబీకి తెలియదు. తన గాత్రానికి అంతటి మహిమ ఉందని అనుకోలేదు. చుట్టుపక్కల జరిగే పెళ్లిళ్లు, పేరంటాళ్లప్పుడు అందరితో కలిసి గొంతు కలిపిందే తప్ప ప్రత్యేకించి సింగర్ కావాలన్న ఆలోచన తనలో లేదు. ఓ రోజు పక్కింటికెళ్ళింది. టీవీలో ప్రేమికుడు సినిమాలోని ఓ చెలియా నా ప్రియ సఖియా పాట వస్తోంది. పక్కింటావిడ టీవీ చూస్తూ ఆ పాట పాడుతోంది. బేబీకి నచ్చలేదు. అలా కాదు పాడడం, ఇలా అంటూ పాడింది. దీంతో పక్కింటి రాణికి బేబీ గొంతు ఎంతో శ్రావ్యంగా అనిపించింది. వెంటనే బేబీ పాటను తన సెల్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బేబీ గీతాలాపన తెలుగువారందరినీ కట్టిపడేసింది. అలా ఆ వీడియో వైరల్ కావడం, రాత్రికి రాత్రే బేబీ మంచి గాయనిగా, సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోవడం జరిగిపోయాయి. ఓ చెలియా నా ప్రియ సఖియా చేచారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితిని నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదములు చేరితేనే. బేబీ పాట టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లను కూడా కట్టిపడేసింది. సంగీతం నేర్చుకోకుండా కేవలం వినడం ద్వారా ఇంత చక్కగా ఎలా పాడగలుగుతోంది అంటూ ఆశ్చర్యపోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ కోటి బేబీకి తన సినిమాలో పాడే అవకాశం కల్పిస్తానన్నారు. నాకు సంగీతం అంటే చాలా ఇష్టమండి, కానీ నేర్చుకోలేదండి. నేను నా అంతటగా నేనే ట్రై చేసి అలాగే పాడుకుంటూ వచ్చింది, ఎవరిని అడగకుండా నా అంతటగా నేనే పాడుకుంటూ ఉండేదాన్నండి. అందులో నాకు ఆ పాట వచ్చు కనుక వచ్చని నా ఉద్దేశం అండి. అలా ఉంటుందని కూడా నేను అనుకోలేదు. వచ్చని ఆశతో నేను ఆ పాట తను పాడుతుంటే తప్పులు గమనించి నేను ఆ పాట పాడవలసి వచ్చిందండి. ఆ అమ్మాయి నేర్చుకుంటానని చెప్పి వాట్సాప్లో పెట్టిందండి. అది నాకు చాలా మేలు చేసిందండి. నాకు ఆశ చాలాదైతే ఉందండి పాడాలని. నన్ను ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేసి పాడిస్తే నేను తప్పనిసరిగా పాడతానండి. సినీ రంగంలో స్టార్లు కావాలని తపన పడేవారు అనేక మంది. కానీ కొందరిని స్టార్డమ్ వెదుక్కుంటూ వస్తుంది. బేబీ విషయంలో అలానే జరిగింది. కానీ ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, తాను సంగీత ప్రపంచంలో స్టార్ కావాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. కానీ సోషల్ మీడియా ఆమెను స్టార్ని చేసింది. అదృష్టం వెదుక్కుంటూ బేబీ గుమ్మంలో నిలబడింది. బేబీ న్యూస్ మేకర్ అయింది. కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి భాషలివే అందాల వయసేదో తెలుతా మరి విరబూసే వలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాలు కదలాడే నీలో బలపందుకే కలిపేనులే విరబూసే వయసెల్నాడో కన్నానులే కలయిక